బేబమ్మ జాతకం మారుతుందా? బేబమ్మ జాతకం మారుతుందా అంటే ఏడాదిగా సరైన విజయాలు లేని కృతి శెట్టికి ఉన్నట్టుండి ఆఫర్లు రావడం మొదలయ్యాయి. ఈ మధ్య తన లక్ వల్ల వస్తున్నాయా లేదా గ్లామర్ డోర్స్ ఓపెన్ చేయడం వల్ల ఉప్పన బ్యూటీకి కలిసి వస్తుందా అనేది తెలియాల్సి ఉంది. టైటిల్కి తగ్గట్టే ఉప్పనల ఇండస్ట్రీకి దూసుకొచ్చిన బ్యూటీ కృతి శెట్టి. బేబమ్మ ఏడాదిగా సరైన విజయాలు లేని చాలా వరకు సతమతపడుతుంది విజయాలు లేక. సో ఉన్నట్టుండి ఆఫర్స్ క్యూ కట్టడం వెనక అసలు కారణం ఏంటి? శ్రీలీల రీసెంట్ ఫెయిల్యూర్స్ ఈమెకు హెల్ప్ అవుతున్నాయా, లేదంటే మిగిలిన భాషల్లో కృతి శెట్టిని కొత్తగా ఫీల్ అవుతున్నారా? ఈ రెండు కాదంటే గ్లామర్ డోర్స్ ఓపెన్ చేయడం వల్ల ఉప్పన బ్యూటీకి కలిసి వస్తుందా? టైటిల్కి తగ్గట్టే ఉప్పన ఇండస్ట్రీకి వచ్చిన కృతి శెట్టి ఈ మధ్య ఏం జరిగిందో తెలుసుకునే లోపే ఉప్పన శ్యామ్ సింగరాయ్ బంగారాజు దెబ్బకు గోల్డెన్ లెగ్ అయిపోయింది. ఇంతలోనే తన టైం అయిపోయింది అనుకున్నారు. వరుసగా ఫ్లాప్లు వచ్చాయి. మాచర్ల నియోజకవర్గం వారియర్, ఆ అమ్మాయి గురించి చెప్పుకోవాలి. ఇలాంటి కస్టడీ లాంటి ఫ్లాపులు రావడంతో ఒక్కసారిగా అమ్మాయి లక్ కాస్త అన్లక్కీగా మారిపోయింది. ఈమె చేతిలో ప్రస్తుతం శర్వానంద్, శ్రీరామ్ ఆదిత్య తప్ప మరొక ప్రాజెక్ట్ లేదు. ఈ షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. పూర్తిగా ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వస్తుంది శర్వా 35. ఇక మలయాళంలో అయితే అజంతా రాండామ్ మోషన్లో నటిస్తుంది. దీని బడ్జెట్ సుమారు 90 కోట్లు. ఇదిలా ఉంటే ఆఫర్ల కోసం గ్లామర్ డోస్ పెంచేశారు బేబమ్మ. తాజాగా ఈమె చేసిన బెల్లీ డ్యాన్స్ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. మలయాళంతో పాటు తమిళంలో ఒక భారీ సినిమాలో నటిస్తున్నారు ఈ బ్యూటీ. జయన్ రవి హీరోగా జీనీలో కళ్యాణి ప్రదర్శనతో పాటు ఈమె హీరోయిన్గా నటిస్తున్నారు. దీని బడ్జెట్ కూడా సుమారు 100 కోట్ల పైనే ఉంది. కార్తీతో వాతియారేలో కూడా నటిస్తున్నారు. ఈ 3 హిట్ అయితే సౌత్లో కృతి శెట్టి మల్టీ స్టేట్ హీరోయిన్గా మారే అవకాశాలు ఉండబోతున్నట్టు తెలుస్తుంది.